జైలు పోతావో తెలుస్తలేదు. సోనియా గాంధీ పేరు మీద ఉన్నది, ప్రియాంక గాంధీ పేరు మీద ఉన్నది, వాద్రా పేరు మీద ఉన్నాడు. చెప్పు, మా డీకే అన్నమ్మ పేరు మీద ఉన్నదా? కిషన్ రెడ్డి పేరు మీద ఉన్నాడా? అమిత్ షా పేరు మీద ఉన్నాడా? నరేంద్ర మోదీ పేరు మీద ఉన్నాడా? అరే భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కోసం అన్ని కులాల వాళ్ళకి ఈరోజు నేను అడుగుతున్నా, గ్యాస్ కనెక్షన్ ముస్లింలకు ఇచ్చినామా లేదా? బియ్యం ఈరోజు ముస్లింల ఇళ్లలో కూడా ఉడుకుతున్నాయా లేదా? ఎల్ఈడి బల్బులు ఈరోజు ముస్లింలకు కూడా ఇచ్చినామా లేదా? ఒక్క గ్రామ పంచాయతీకి 98,51,000 రూపాయలు మినిమం యావరేజ్గా వచ్చింది ప్రతి గ్రామ పంచాయతీకి దేశం. కానీ యావరేజ్ చెప్తాను 70 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి నా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిందా చెప్పండి? మీరు గెలిపించకుండా ఇంత చేసింది కదా. భూత్పూర్ నుండి చించోళి హైవే, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ 72 జీవో కింద అక్క కొట్లాడి పాలమూరు రంగారెడ్డి తెస్తే దాని భీమా ప్రాజెక్ట్ వస్తే R&R గురించి కానీ రిహాబిలిటేషన్ గురించి కానీ జీవో ఎవరు తెచ్చిందా? డీకెన్నమ్మ వచ్చినప్పుడే జీవోలు వచ్చినాయి కదా. ఆమె ఇంతకుముందు ఎంపీకి పోటీ చేసింది, ఓటు చేసి మళ్ళీ పారిపోలే. ఈయన్ని ప్రజలతోనే ఉన్నది, రోజు ప్రజలతో వస్తున్నది కూర్చున్నది. నిజమా కదా? నేను అడుగుతున్నా, డీకే అన్నమ్మ ఎంబడి ఉన్న నాయకులు ఎవరు, పార్టీ ఏది ఒక్కసారి చూడండి. డీకే అన్న ఎంత ఉన్నది? డీకే అన్న నాయకుడు ఎవరే? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరి నీ ఎంబడి ఉన్నోడు ఎవరు చెప్పిన? ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా. అయిపోయింది. యారు నిలబడానో వాడు నలుగురు భయం అవుతున్నది. ఒక ఆమె అయితే అవుట్ అయిపోయింది, నిలబడతలేదు. వాళ్ళని ఎవరు, వాళ్ళ ఇండియా వాళ్ళు కూడా వచ్చి ఒప్పుకునేటోళ్ళు ఎవరు కూడా ప్రధానమంత్రి పేరు చెప్తే. అవునా కదా? మేము 4 రోజుల నుండి అక్క నేను దాదాపు 35 గ్రామాలు తింటే మీరు ఆశ్చర్యపోతారు. డీకే అన్నమ్మ గారికి బ్రహ్మ. మిత్రులారా, మన దళిత సంఘాల్లో మరొకసారి మోడీ ప్రధాని అయితే రాజ్యాంగమే నిర్వీర్యం చేస్తామని అణగారిన వర్గాల నుంచి కూడా చాలామంది ఒక దళిత సంఘంలో పనిచేసే వాళ్ళు చాలా ఫేక్ న్యూస్గా మాట్లాడుతున్నారు. మరి జమ్మూ కాశ్మీర్లో మోడీ గారే స్వయంగా చెప్పారు, భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగము, ఖురాన్, బైబిల్ అదేవిధంగా ఎట్లాంటివో అంతకన్నా బ్రహ్మాండమైంది రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగం జోలికి ఎవరు కూడా వెళ్ళరని బాజప్తా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి దాన్ని మనం కూడా మరొకసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితే అనేక సంవత్సరాల నుంచి కూడా ABCD వర్గీకరణ పెండింగ్ ఉంది. కాబట్టి ఆ పెండింగ్ సమస్యని భారతీయ జనతా పార్టీ స్వయంగా తీర్చదని మోడీ గారే మొన్న వేదిక మీద కృష్ణన్న బహిరంగ సభలో చెప్పారు. మరి ముఖ్యంగా మన పాలమూరు జిల్లాలో మరి అరుణమ్మ గారు అత్యంత మెజార్టీతో గెలిపించి మరొకసారి అరుణమ్మ గారిని పార్లమెంట్ పంపించాలి. మరి పెద్ద ముఖ్యమంత్రిని కించపరచలేదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక ఆయన కించపరచడం నా నైజం కాదు. ఆయన ముఖ్యమంత్రిగా గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఉన్నందున గౌరవిస్తుంది. దిగిపోయినాక ఆయనకు తెలుస్తూ తనన్న మాటలకు జవాబు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసి ఈ జరిగిన రాజకీయాలు, నర్వలో ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసు. మీరందరూ గట్టిగా అనుకుంటే 10,000 మెజార్టీ అన్నారు, 5,000 అన్నారు. మంచి మెజార్టీ వస్తుంది కష్టపడితే. అందరం కష్టపడదాం. ఏమి మనం విరాట్ పుత్రుడు మాట్లాడు సాధించి చూపుదాం. నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది. లక్ష్మీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఈ ఏరియా మంచి మెజార్టీ తీసుకొని వస్తారని చెప్పి మీకు సమయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు మా పెద్దలకి నాగరావు నామోదన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తూ ఇంతకు ముగిస్తాను. జై హింద్. చెప్పేసి వాళ్ళకి చెప్పి లేనిపోని కళ్ళబొల్లి మాటలు వాళ్ళకి చెప్పి పార్టీలో తీసుకొచ్చి మాకు ఒక గుదిబండగా తయారు చేయడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉండి గత వారం 10 రోజులుగా మనస్తాపానికి గురై, వాస్తవంగా మేమైతే ఎమ్మెల్యేకు ఎంతో కష్టపడి పనిచేసినాం. కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము అని కానీ, లేకుంటే ఇట్లాంటి వ్యక్తి వస్తే మీకేమన్నా ఇబ్బంది అవుతుందా, ఆయన వల్ల మీకేమన్నా కష్టం ఉంటుందని చెప్పేసి అడగకుండా
పార్టీ నిర్ణయం తీసుకున్నది, అందుకని చెప్పేసి మేము తీసుకుంటాం అంటున్నారు. మరి పార్టీ కష్టపడిన వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఈరోజు పార్టీ ఎట్లకెళ్ళి వచ్చింది మీకు? ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక పీడికల మందితో వెళ్ళిన మన నర్వ మండలంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోన ఇంతింత వటుడింత అనే చందంగా మేము వెళ్ళేసి దాదాపు 12,000 13,000 ఓట్లు తీసుకొచ్చిన మాకు గౌరవం ఇవ్వకుండా ఆ రోజు అందరం కష్టపడ్డాం. ఎవరికి కూడా ఇక్కడ సందర్భంలో ఈ ఎలక్షన్ల లోపల మేము ఏ రకంగా పనిచేయాలి అంటే, ఎవరైనా కానీ పార్టీకి పనిచేయాలి, అధికార పార్టీ ఉంది, దాన్ని ఎవ్వరు కూడా ఎదిరించి బయటికి పోరన్న ఒక దురుద్దేశంతో వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మాకు కాళ్ళకు బంధాలేసి గుదిబండ కట్టి ముందుకు వెళ్లకుండా చేయడం మేము జీర్ణించుకోలేక, ముఖ్యంగా మా నర్వ మండలంలో జరుగుతున్నటువంటి వాతావరణంలో నా భార్య సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఓడిపోయిన కుటుంబము, నా భార్య డైరెక్టర్గా నిలబడ్డప్పుడు ఓడిపోయిన కుటుంబం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మేము ఇంత కష్టపడి ఈరోజు ముఖ్యంగా మాకు నర్వలు జరిగేది ప్రాంతంలో కూడా ఎవరైతే కార్యకర్తలు నా ఎంబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఎంబడి ఉంటాం, గతంలో చేసిన తప్పు చేయొద్దు, అప్పుడు ఏదో రకంగా ఇండిపెండెంట్గా నువ్వు మద్దతు ఇచ్చినాం, పొరపాటు అయ్యింది, నువ్వు చేసినావు కాబట్టి ఇప్పుడు ఇక ముందు మాత్రం మీరిద్దరు కలిస్తే మా దగ్గరికి రావద్దని చెప్పేసి కార్యకర్తలు కరాఖండిగా చెప్పిండ్రు నాగరావన్న. మాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఎంతగా ఆలోచన చేసినా అధిష్టానం దిగొచ్చి సరే మీకు కూడా మేము మాట్లాడతాం, సముచిత స్థానం కల్పిస్తారేమో అని చెప్పేసి దాదాపుగా 4-5 కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా వచ్చి సంప్రదించిన దాఖలాలు లేవు. మాతో ఫోన్లో మాట్లాడితే మేము అడిగినాం ఒకసారి 2 సార్లు, ఎట్లా తీసుకొస్తే నేనేం తక్కువ చేసినా, నేను మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పటి నుంచి 18 రోజులను అవిశ్రాంతంగా కష్టపడి అప్పటి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గారు నర్వ మండలంలో 1.5 డేనే మొత్తం రోడ్ షోలు చేసిండన్న. మిగతాదంతా మేమందరం పాత కొత్త అని చెప్పేసి అందరం కార్యకర్తలను కలిసిపోయి ప్రతి గ్రామంలో పేదింటి బిడ్డను గెలిపించాలని చెప్పేసి మేము భుజాల పినేసుకొని ముందరికి వెళ్ళి పనిచేస్తే ఈరోజు మాకు చెప్పకుండా మళ్ళీ మాకు అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చినావు. మేమిద్దరం స్టేజ్ మీద కూర్చుంటే మాకు ఓట్లేసిన జనాలకు మేమేం సమాధానం చెప్పాలి? ఒకటి కాసారి కాదు 2 సార్లు కూడా నన్ను గౌరవించినటువంటి కార్యకర్తలకు అమ్మలక్కలకు ఏమని సమాధానం చెప్పాలి అని ఈ ప్రశ్నకు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ గడబడ గడబడ ఏం కొంతమంది నీకే తెలియాలి. భారత్ మాతాకి గంగడి కాక రాంగ్ లైట్ ఉంది సార్.